హాయ్ గాయ్స్. సో ప్రజెంట్ జంపన్న వాగుకి వచ్చాం. మీరు అక్కడితో పోల్చుకుంటే ఇక్కడ వాటర్ చాలా ఎక్కువ ఉంది. మీరు ఫస్ట్ నేనైతే ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియోతో పోల్చుకుంటే ఇక్కడ వాటర్ అనేది అయితే చాలా ఎక్కువ ఉంది. లైక్ ఈ విధంగా మనకి ఆటోమేటిక్ సిస్టమ్ అయితే ఈ విధంగా అరేంజ్ చేశారు కంప్లీట్గా. ఇక్కడ మనకి క్లోజింగ్ ఓపెనింగ్ ఏం లేదు, అలా వాటర్ పోతూనే ఉంటుంది, వేస్ట్ అవుతూనే ఉంటుంది. సో ఎస్పెషల్గా గర్ల్స్ కోసం అయితే ఇక్కడ మనకి ఆ బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో బ్లూ కలర్, అక్కడ లేడీస్ అయితే డ్రెస్సింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ డైరెక్ట్గా మీరు మేడారం వచ్చిన తర్వాత మనకి జంపన్న వాగుకి ఫస్ట్ రావాలి, ఓకేనా? సో వన్స్ జంపన్న వాగుకి వచ్చిన తర్వాత ఇక్కడ స్నానం చేసి తర్వాత మనం మేడారం అయితే వెళ్ళాలి. వీళ్ళు మా ఫ్రెండ్స్. హాయ్ వేణు అండ్ హాయ్ సునీల్, హాయ్ హనుమంత్ అండ్ ఓకే. సో అందరం కలిసి ఎక్కడి నుంచి అశోకపురం నుంచి వచ్చాం. మేము సుమారు ఒక 3 hours బైక్ జర్నీ చేసుకుంటూ వచ్చాం. సో ఆల్మోస్ట్ ఒక 3 hours నుంచి మేము కంటిన్యూ 3 hours బైక్ మీద జర్నీ చేసుకుంటూ వచ్చి సో ప్రజెంట్ ఫైనల్గా మేడారం అయితే వచ్చాం. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ జస్ట్ ఇప్పుడు కొంచెం ఇక్కడ డెవలప్మెంట్ అవుతుంది. ఇక్కడ మనకి కిందనే అంటే శాండ్, కంప్లీట్గా శాండ్ అయితే వేస్తారు. ఎందుకంటే మళ్ళీ మనకి సో మట్టి ఏం లేకుండా డైరెక్ట్గా శాండ్ అనేది అయితే కిందనే వేస్తారు. ఆల్మోస్ట్ ఈ చివరి నుంచి అంటే ఇక్కడైతే వాటర్ ఉంది. సో మనం ఈ విధంగా అటువైపు వెళ్తున్న కొద్ది కూడా ఎటువంటి వాటర్ కూడా లేదు మాట. అక్కడ కంప్లీట్గా ఆరిపోయింది. మళ్ళీ వర్షాకాలంలో అయితే కొంచెం ఇదంతా నిండొచ్చేమో మేబీ. సో ఇక్కడైతే ఓకే. कौन नहाएगा? नहा सकते कोई भी. ఒకసారి మనం ఈ పైపింగ్ సిస్టమ్ ఏ విధంగా అరేంజ్మెంట్ చేశారని చూద్దాం. ఇక్కడ కానీ మీరు చూసినట్లయితే డైరెక్ట్గా మనకి మెయిన్గా ఒక పైప్ అయితే తీసుకొచ్చారు. వాటర్ సప్లై అనేది ఆ పైప్ త్రూ ఈ విధంగా మనకి వాటర్ అనేది ఫ్లో అనేది అయితే వెళ్ళిపోతుంటుంది. బట్ ఇక్కడ ఒకటి చేయవలసింది ఏంటంటే ఇక్కడ మనకి కొంచెం వాల్వ్ లాంటిది ఇచ్చుంటే మనకి ఆపరేటింగ్ క్లోజింగ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ అనవసరంగా వాటర్ అనేది అయితే చాలా ఎక్కువగా వేస్ట్ అయిపోతుంది అనేది నా అభిప్రాయం. బాగానే ఉంది ఇక్కడ ఓపెనింగ్ అని అందరూ ఇక్కడ చాలామంది సో లేడీస్ అదేవిధంగా బాయ్స్ కూడా అందరూ కూడా స్నానం చేస్తున్నారు. మనకి స్పెషల్గా లేడీస్ డ్రెస్ చేంజ్ కోసం అక్కడైతే ఆ విధంగా మనకి బ్లూ కలర్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా అరేంజ్మెంట్ అయితే చేయడం అయితే జరిగింది. ఆ బ్యాక్ సైడ్ అవన్నీ కూడా. సో ఫస్ట్ మేడారం కానీ వచ్చినట్లయితే డైరెక్ట్గా ఫస్ట్ రావాల్సిన ప్లేస్ ఏదంటే జంపన్న వాగుకి వచ్చి ఇక్కడ స్నానం చేసి సో ఫర్దర్గా మేడారం టెంపుల్కి అయితే వెళ్ళవలసి ఉంటుంది. సో మొత్తం కంప్లీట్గా వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది, మేడారం రిలేటెడ్ వీడియోస్ అన్నీ, ఓకేనా? బాయ్.